నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల కళాశాలలో ఈ రోజు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న డైట్ మెను ఇనాగ్రేషన్ ఎస్ఐ పఠాన్ నాగుల్ ఖాన్ చేతుల మీదుగా విద్యార్థులు మరియు పేరెంట్స్ తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఇల్లందు ఎస్ఐ పఠాన్ మాట్లాడుతూ ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థులు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కార్పొరేట్ స్థాయి కంటే నాణ్యమైన విద్యా ఆహారాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ముదస్సర్ హుస్సేన్, షిరాజ్, మహబూబ్, నయీం, సైదులు, ఉషారాణి, రజని, మహేశ్వరి, అజర్, గౌస్, పీడి నజీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిదీ కూడా మన మంచి కోసమే చెప్పేది. ఇప్పుడు మనందరికీ పని లేకుండా అయితే ఇక్కడికి రాలేం కదా. సో ఏదన్నా కూడా మేము వచ్చినామంటే దానికి కారణం ఏంటిది, ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోటివేట్ చేయాలి. ఏదో ఒక రకంగా మీరు మోటివేట్ అయితే ఏంటి, మీరు మోటివేట్ అయితే మాకేమన్నా లాభమా? ఇప్పుడు నువ్వు రేపటి రోజు మంచి ఉద్యోగం వస్తుంది, ఎవరికి లాభం? మీకు లాభం, మీ తల్లిదండ్రులకు లాభం. ఎవరైనా గుర్తుపెట్టుకుంటాడా? ఎవరు గుర్తుపెట్టుకోడు. అయితే ఎందుకు వస్తామంటే ఎవరన్నా కూడా వచ్చి చెప్పబట్టికి మీలో ఎవరన్నా కూడా ఒక మార్పు అనేది వస్తే మీ కుటుంబం బాగుపడుతుంది. ఫస్ట్ నువ్వు వేరే ఎవరినో ఉద్ధరించాల్సిన అవసరం లేదు. మీ కుటుంబంలో ఉన్న మీ తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటే సరిపోతుంది. అది ఎట్లా మారుతుంది? దేనివల్ల మారుతుంది? అది చదువు ఒక్కటే మారుతుంది. అంబేద్కర్ గారు అంటారు, ఎవరన్నా కూడా పెద్ద ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ని ఒకప్పుడు స్కూల్లోకి రానివ్వలేదు. ఆ విషయం అందరికీ తెలుసు కదా. కానీ ఇప్పుడు ఆయన రాజ్యాంగాన్ని ఎవరైతే దేశం మొత్తం ఫాలో అవుతున్నదో ఆ యొక్క రాజ్యాంగాన్ని ఆయన రాసిండు. ఆయన ద్వారా వచ్చిన రాజ్యాంగాన్ని నువ్వు చదువుకుంటున్నావు, ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు. దీనికి అంతటి కారణం ఏంటిది? చదువు. సో కాబట్టి ఈ దేశంలో, ఈ యొక్క దేశంలోనే కాదు ఏ దేశంలో అయినా కూడా చదువుకున్నటువంటి విశిష్టత అనేది అక్కడ ఉంటుంది. సో కాబట్టి చదువు ఒక్కటి మాత్రమే మన పరిస్థితిని, మన కుటుంబ పరిస్థితిని, సమాజ పరిస్థితిని కూడా మార్చేటటువంటి అవకాశం అనేది కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే ఉన్నది. సో నువ్వు ఏ స్థాయిగానే వెళ్ళవు, అది కేవలం ఒక్క చదువు వల్ల మాత్రమే పాసిబుల్ అవుతుంది. మరి చాలా సార్లు చెప్పారు, ఏమని చెప్పిండు అంబేద్కర్? ఈ లోకంలో అంటే ఈ సమాజంలో చాలా వరకు ప్రవేశం లేనటువంటి మహిళలకు కూడా గవర్నర్ గా, రాష్ట్రపతిగా అవకాశం అనేది కల్పించబడుతుంది. రాష్ట్రపతి అంటే ఎవరు? దేశంలో ఏ ఒక్క చిన్న సిగ్నేచర్ పెట్టాలన్నా కూడా పాలన ప్రధానమంత్రి అయినా కూడా రాష్ట్రపతి చేతుల మీదనే జరుగుతుంది. సో అట్లాంటి అత్యున్నత పదవులు రాశారు. సో మన చదువు అనేది కూడా అంతే. నువ్వు ఎక్కడ కూడా లేనటువంటి గౌరవం, నువ్వు చదువుకొని మంచి పొజిషన్ లో ఉంటే నీకు ఆటోమేటిక్ గౌరవం అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఇదే చదువుకొని జాబ్ తెచ్చుకోబట్టే ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీ అందరి ముందుకి. అదే నేను చదువుకొని జాబ్ తెచ్చుకోకపోతే నా పరిస్థితి ఏంటిది? అంటే బయటనే ఉండడు, లోపల కూడా రానియద్దాం. ఎవరు రానిస్తారు? పేరెంట్స్నే రానియారు లోపలికి. బయట నన్ను ఎందుకు రానిస్తారు? రానిస్తారా? మీ పరిస్థితి కూడా అంతే. నాకొక్కడే కాదు, ఎవరి పరిస్థితి అయినా అంతే. సో కాబట్టి ఇంత కార్యక్రమాలు అనేటువంటి, ఇంత మెనూ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారంటే మీ అందరూ మంచి చదువుకోవాలని. చదువుకోవడం వల్ల గవర్నమెంట్ ఖర్చు లాభం లేదు. సో కాబట్టి మీరు చదువుకోవడానికి బయట. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.